ఆదాయ అసమానతలు. లోరెంజ్ నిష్పత్తి. లోరెంజ్ నిష్పత్తి అనేది ఆదాయ అసమానత లేదా సంపద అసమానత యొక్క నిష్పత్తిని సూచిస్తుంది. లోరెంజ్ వక్రతలో వాటి ఉత్పన్న గణాంకాలతో పాటు జనాభా అంతటా అసమానతను కొలవడానికి విస్తృతంగా ఉపయోగించబడతాయి. థీల్స్ సూచిక. థీల్ సూచిక అనేది ఆర్థిక అసమానత మరియు ఇతర ఆర్థిక సమస్యలతో పాటు జాతి విభజనను అంచనా వేయడానికి ఉపయోగించే మెట్రిక్. థీల్ సూచిక ప్రతి ఒక్కరూ సమాన మొత్తంలో డబ్బు సంపాదించే ఆదర్శ సమానత్వ సమాజం నుండి జనాభా యొక్క ఎంట్రోపిక్ దూరాన్ని గణిస్తుంది. పాల్మా నిష్పత్తి. అత్యధిక పునర్వినియోగపరచదగిన ఆదాయం కలిగిన 10% మంది వ్యక్తులు పొందిన మొత్తం ఆదాయం శాతాన్ని అత్యల్ప పునర్వినియోగపరచదగిన ఆదాయం కలిగిన 40% మంది వ్యక్తులతో భాగించడం ద్వారా పాల్మా నిష్పత్తి లెక్కించబడుతుంది.